ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాఝరికి అందరికీ స్వాగతం. మొదలియార్ లోకనాథ సాయి గ్రంథాన్ని రాసిన మహిళ లీలమ్మ. మొదలియార్ లోకనాథ్ గారి కుమార్తె. శ్రీ సత్యసాయి బాలవికాస్ తమిళనాడు రాష్ట్ర కన్వీనర్గా మద్రాసులో ఎంతో సేవలందించి స్వామి కృపకు పాత్రురాలైన పుణ్యజీవి. సాయినాథుడు తమను నమ్మిన వారిని ఎలా కాపాడుతారో మనకు తెలుసు. అయినా ఈ అపూర్వ సంఘటన వింటే మనకు స్వామి పట్ల అఖండ భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. స్వామివారు తమ 17 ఏళ్ల ప్రాయంలో మద్రాస్ వాస్తవ్యులైన శ్రీ లోకనాథ మొదలియార్ గారికి కలలో కనిపించి భయంకరమైన అతని మానసిక అనారోగ్యాన్ని పోగొట్టి చిటికెలో స్వస్థపరుస్తారు. మొదలియార్ గారి కుమార్తెను అసూయాపరులైన బంధువులు ఎన్నో కష్టాల పాలు చేస్తారు. స్వామివారు అడుగడుగున ఆమెకు సూచనలు ఇస్తూ ఆదుకుంటూ ఆమె ఆస్తిని కాజేయాలని దాయాదులు చేసి కుట్రను ధ్వంసం చేసి కాపాడుతారు దయామయులు. ఆమె తండ్రి మరణం తర్వాత స్వామివారి సూచన మేరకు తన ఇల్లు వదిలేసి గిండి ఆశ్రమంలో షిరిడి బాబా విగ్రహ ప్రతిష్ఠ చేసిన మందిరంలో పడుకోమని స్వామి చెప్తారు. ఆమె ఆ గిండి ఆశ్రమంలో ఒంటరిగా నివసిస్తూ ఉండగా పాములను వదిలి ఆమెను భయపెడతారు దాయాదులు. ఆమెకు స్వామి పట్ల సంపూర్ణ విశ్వాసం. ఆమె స్వామివారి సలహా మేరకు రాత్రులు ఒక గూర్ఖాన్ పెట్టుకుంటుంది. అతడు అసహాయురాలైన ఆమె పట్ల తేలిక భావంతో తాగి మందిరంలోకి వస్తాడు. స్వామివారు గూర్ఖాన్ మాన్పించే, నేనే కావలిగా ఉంటాను అంటారు. లీలమ్మ గారి సొంత ఇంట్లో అద్దెకు ఉంటున్న ఒక వ్యక్తి తనంతట తాను వచ్చి నా స్నేహితుల సహాయంతో దేవాలయం బయట స్థలంలో పడుకొని మీకు అండగా ఉంటాము అని చెప్తే ఆమె అనుమతిస్తుంది. ఒకరోజు రాత్రి అతడికి మెలకువ వచ్చి చూస్తే అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో మందిరం పిట్టగోడ వద్ద గేటు సమీపంలో కావలివాని మాదిరిగా నిలిచి ఉన్న భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని చూసి అతడు ఆశ్చర్యంతో తికమక పడిపోతాడు. నిద్ర పట్టదు, ఒళ్ళంతా గగురు పొడుస్తుంది. కన్నీరు ధారలుగా కారుతూ ఉండగా ఆ ఉదయాన్నే లీలమ్మకు విషయం చెప్తాడు. స్వామివారు నేను ఉండగా భయం ఎందుకు అన్న మాటలకు ఆమె అర్థం గ్రహిస్తుంది. స్వామికి తన పట్ల ఉన్నటువంటి కరుణకు కన్నీటితో స్వామి పాదాలను మనసులోనే అభిషేకిస్తుంది. భగవాన్ బాబావారు తమను నమ్ముకున్న వారిని ఎలా కాచి కాపాడుతారో ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తున్నది కదా. సంపూర్ణ శరణాగతి చేయడం ఒక్కటే మార్గమని మనం విశ్వసించాలి. జై సాయిరామ్.